తెనాలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పనులపై బహిరంగ ప్రజావేదిక నిర్వహించారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో భాగంగా మండలంలోని 18 గ్రామ పంచాయతీలో నవంబర్ 24వ తేదీ నుండి డిసెంబర్ 29వ తేదీ వరకు వివిధ పనులు చేశారు. మొత్తం 7,79 లక్షల విలువైన ఆయా పనులపై సామాజిక తనిఖీ బృందాలు తనిఖీ చేశారు. చివరిగా మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో బహిరంగ ప్రజావేదికను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డ్వామా పీడీ వి శంకర్, డివిఓ కె హనుమంతరావు, అంబుడ్స్మన్ ఏ లలిత, ఏపీఈ ఎం శివనారాయణ, హెచ్ఆర్ మేనేజర్ వై సోమయాజులు, క్వాలిటీ కంట్రోల్ శ్రీనివాస్, ఎస్ఆర్పి పి విజయ్ భాస్కర్, డిఆర్పీలు ఈఎన్ఎస్ సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి మండల పరిషత్ సంబంధించి 18వ సామాజిక తనిఖీ కార్యక్రమానికి ప్రజావేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రజావేదికలో 18 గ్రామ పంచాయతీల్లో గత ఏడాది కాలంలో ఇక్కడ జరిగినటువంటి ఉపాధి హామీ పథకం నిధులతో జరిగినటువంటి వివిధ రకాల పనులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ఎస్ఆర్పి బృందం డిఆర్పిస్ మనకు వాళ్ళొక నివేదిక తయారు చేశారు. దాన్ని ఆల్రెడీ గ్రామ సభలో చదివి వినిపించారు. దానికి సంబంధించిన రెక్టిఫికేషన్ కూడా జరిగింటాయి. ఫైనల్గా తుది నివేదిక అనేది ఇక్కడ చదివి వినిపిస్తారు. సో దయచేసి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పటికే మనం 17 రౌండ్లు అయిపోయినాయి. 18వ రౌండ్. దాదాపు 2 దశాబ్దాలు అంటే 20 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే ఇంకా దాంట్లో ఇప్పటికి కూడా కొన్ని మౌలికంగా కొన్ని చిన్న తప్పులు జరుగుతూనే ఉన్నాయి. అవి రెక్టిఫై చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సోషల్ యాక్ట్ అనేది జరుగుతుంది. బట్ ఇందులో ఒకటే, ఇది ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్ కాదు. పథకాన్ని సజావుగా మరింత కాలము కొనసాగించడానికి చేసేటువంటి 210 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రెండవ అంశం సామాజికానికి గ్రామ సభ నిర్వహించడం జరిగింది. 24/11/2025 నుంచి 28/11/2025 వరకు గ్రామంలో సామాజికానికి నిర్వహించి 29/11/2025న సామాజికానికి గ్రామ సభ నిర్వహించడం జరిగింది. స్వతంత్ర పరిశీలకులు ఈ గ్రామ సభకు హాజరు కాలేదు. 45 మంది గ్రామస్తులు ఏజెంట్లు హాజరు కావడం జరిగింది. మూడో అంశం కేటగిరీ వారీగా పనుల వివరాలు. రెవెన్యూ ప్లాంటేషన్, క్యాటరింగ్ సెంటర్, పేరు ఛానల్, ఫీల్డ్ ఛానల్, మేజర్ కెనాల్స్, రోడ్ల హౌసింగ్ పనులు 2024-25 ఆర్థిక సంవత్సరం